చాక్లెట్ ఫ్యాక్టరీ మన జీవితం అంతా చాక్లెట్ పూర్తిగా ఆక్రమించేసింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఏ పండగైనా పబ్బాలైనా ఎలాంటి వేడుకలైనా ఎలాంటి అకేషన్ అయినా చాక్లెట్ పక్కాగా ఉండాల్సిందే కదా. సో మరి అలాంటి వేడుక కోసం ఒక పసందైన చాక్లెట్ ని తయారు చేసి చూపించబోతుంది ఇవాళ మన కవిత. సో కవితను కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఓకే, హాయ్ కవిత. హలో సుజిత, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? కవిత, ఒక మంచి వేడుక కోసం ఒక మంచి చాక్లెట్ తయారు చేసి చూపిస్తామని వ్యూవర్స్ కి ఇప్పుడే చెప్తున్నాను. సో మరి ఈ రోజు మాకు ఏ చాక్లెట్ తయారు చేసి చూపించబోతున్నాం? యాక్చువల్లీ నేను ఇవాళ చాక్లెట్ బాస్కెట్ తయారు చేసి చూపించాలనుకున్నాను. బాస్కెట్ లా ఉంటుందా? బాస్కెట్ అంటే ఏంటి, చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చి ఈమె బుట్టలు అల్లికలు ఏమైనా నేర్పుతుందా అని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారేమో. అలా కాదు, చాక్లెట్స్ తోటి ఆ మౌల్డ్స్ యూజ్ చేసి చిన్న చిన్న బుట్టలు చేసుకుంటే మనం వాటిని సర్వింగ్ బుట్టలుగా వాడుకోవచ్చు. సర్వింగ్ బౌల్స్ లాగా మనం వాడుకోవచ్చు. అందులో డెజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా చాక్లెట్స్ కానీ సర్వ్ చేసి మనం ఇవ్వచ్చు. ఓకే, చాక్లెట్ బాస్కెట్ లోనే చాక్లెట్స్ కానీ లేదనంటే ఏదైనా స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే సర్వ్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుంది ఇదేదో. సో ఎలా తయారు చేస్తావో చూస్తాను. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తావా? యా, షూర్. సో నేను 2 డిఫరెంట్ బాస్కెట్స్, కలర్ బాస్కెట్స్ చేస్తున్నాను కాబట్టి ఒకటి డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, మరొకటి వైట్ చాక్లెట్ తీసుకుంటున్నాను, ఆయిల్, ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్. సో కొన్ని వీటిని ర్యాపింగ్ చేసుకోవడానికి కొంచెం ర్యాపింగ్ థింగ్స్ అని. సో ముందుగా మనం మెల్ట్ చేసుకున్నాం చాక్లెట్ ని. ఓకే, సో రెండు సెపరేట్ గా మెల్ట్ చేసుకోవాలి. యా, ఎందుకంటే నాకు 2 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాస్కెట్స్ కావాలి కదా. తెల్ల బుట్టలు, నల్ల బుట్టలు కావాలి కదా. సో నేను డిఫరెంట్ కలర్స్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్పూన్ అనుకుంటాము, జస్ట్ ఫ్యూ డ్రాప్స్, కొంచెం షైన్ కోసం బాస్కెట్స్ అనేవి చాలా అందంగా రావడం. ఇంకా మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, వీటిని మెల్ట్ చేయాలంటే మనకి మైక్రోవేవ్ సేఫ్ బౌల్ కావాలి. సో అందిస్తావా? ఈవెన్ దాట్ వన్. ఓకే, ఇది కూడా మార్చేసి అందులో దీన్ని సపరేట్ గా మనం 30 సెకండ్స్ మెల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దేన్ని మెల్ట్ చేసుకున్నా ఏది మనకు అవసరం అవుతుంది? రెండు అవసరమే. ఎనీథింగ్ ఇస్ ఓకే. ఫస్ట్ యూ ట్రై దిస్. సేమ్ యాజ్ యూజువల్ గా 30 to 40 సెకండ్స్ వరకు మనం మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో లేకపోతే బర్న్ అయిపోతుంది కాబట్టి ఎంతవరకు అది మెల్ట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుని ఒక 10 సెకండ్స్, ఒకవేళ అవ్వకపోతే ఒక 10 సెకండ్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఏం చేసుకుంటాం మనం ప్రాసెస్? వైట్ కూడా మెల్ట్ చేసుకున్నాక మనం వీటిని ఇలా వీటిలో నింపేసుకుంటాం. యాక్చువల్లీ ఈ మౌల్స్ చూస్తుంటే నాకు కేక్ తయారు చేసే మౌల్స్ లాగా అనిపిస్తుంది కదా. మఫిన్ మౌల్స్, మన మఫిన్స్ అని చిన్న చిన్న కప్ కేక్స్ అంటాం కదా, అవి చేసే మౌల్స్ ఇవి. వీటిని డిఫరెంట్ గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇలా ట్రై చేశాను. వీటిని యాక్చువల్లీ మనం చాక్లెట్ షాప్ కి, ఐస్ క్రీమ్ పార్లర్ కి అట్లా వెళ్ళినప్పుడు మనకి ఐస్ క్రీమ్ మీకు కోన్ లో కావాలా కప్ లో కావాలని అడుగుతారు. నేనైతే కోనే కావాలంటాను. ఎందుకు చెప్పు, ఐస్ క్రీమ్ తో పాటుగా ఆ కోన్ కూడా. ఓకే, ఆ కాన్సెప్ట్ తోటి నేను ఇలాంటి చాక్లెట్ చిన్న చిన్నవి కంటైనర్స్ చేసామనుకో, మన వాటిలోనే మన ఐస్ క్రీమ్ ని ఇవ్వచ్చు, డెజర్ట్స్ ని సర్వ్ చేయొచ్చు, ఇంకో చిన్న చిన్న జమ్స్ కానీ అలాంటివి కానీ వేసి సర్వ్ చేయొచ్చు. చూద్దామా కరిగిందో లేదో. కలిపెట్టే లోపల ఈవెన్ వైట్ ని మెల్ట్ చేసేసి, ఐ థింక్ వైట్ చాక్లెట్ చాలా ఎర్లీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువలో పెట్టేసి ట్రై చేయాలి. చూడండి, ఇలా డార్క్ చాక్లెట్ ఇలా చక్కగా మెల్ట్ అయిపోయింది, ఎటువంటి ఉండలు లేకుండా. ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా మెల్ట్ అయింది, చూసావా? ఇలా మనకి రన్నింగ్ కన్సిస్టెన్సీ కావాలి చాక్లెట్ అనేసరికి. సో మనం ఎంత కష్టపడి ఎంత చెమట వచ్చి ఏమైనా చేస్తే కూడా మనకి ఫస్ట్ కంటికి ఇంపుగా ఉండాలి కదా. అంతే కదా. తర్వాతనే నోటి దాకా వెళ్తుంది. సో అది మెల్ట్ అయ్యేలోపు, వైట్ చాక్లెట్ మెల్ట్ అయ్యేలోపు ఈ డార్క్ చాక్లెట్ ఏం చేసుకోవచ్చో చూద్దాం. ఓకే, ఇలా మౌల్స్ ఉన్నాయి కదా, నేను 2 మౌల్స్ తీసుకుంటున్నాను. వీటిలో నింపేసేయాలి చాక్లెట్ ని, ఫుల్ గా నింపేయాలి. ఓకే,
ఇలానే పిల్లలకి ఇచ్చేస్తే ఇంకేముంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా Yes, దీన్ని ఇలా yes. చూసిన తర్వాత వదిలిపెట్టాలనిపిస్తుందా? ఇలా చేస్తాం కదా. సో మనం కొంచెం ఇలా మొత్తం ఈ మౌల్డ్ మొత్తం చాక్లెట్ అంటేలా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం ఇలా చాక్లెట్ ఇట్లా ఇది చెప్పాం కదా, ఇది ఈజీగా మౌల్డ్ అవుతుంది, తిరుగుతుంది అని చెప్పి జస్ట్ మన అన్ని వైపులో స్ప్రెడ్ అయ్యే విధంగా మనం ఇలా చేసుకోవాలి. ఓకే, దాన్ని బాగా తిప్పాలి. ఎస్. సో మెత్తగా ఉంటుంది కాబట్టి, సిలికాన్ మౌల్డ్ కాబట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి ఎలా అంటే అలా షేప్ ఇలా తిరుగుతుంది. తీసుకొస్తారు మెయింటైన్ ఉంటుందేమో. యా, చూడు బాగా మెల్టైందో. యా. సో యూజువల్లీ ఎనీ షెఫ్కి ముఖ్యంగా బేకరీ ఐటమ్స్ అలా చేసే వాళ్ళకి ఫ్రెండ్లీ ఐటమ్ అంటే ఇంగ్రీడియంట్ అంటే డార్క్ చాక్లెట్. ఓకే, కొంచెం ట్రిక్కీ ఐటమ్ అంటే ఇది వైట్. ఓకే, అంటే ఇది మెల్ట్ అవ్వడానికి కానీ కొంచెం లేకపోతే వీటిని ఏదైనా ఐటమ్ చేద్దామన్నా కూడా కొంచెం ట్రిక్కీ అన్నమాట. కొంచెం ఏ మార్చినా కూడా బర్న్ అయిపోతుంది. అలా అని మనం దీనికోసం దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే పాడైపోతుంది. ఓకే. సో యూజువల్లీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ 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 దాన్ని అలా మెల్ట్ చేస్తూ ఉండాలి కదా. మనం అన్నట్టుగానే ఇప్పుడు 30-40 సెకండ్స్ అలా పెట్టేసి అయిపోతుందిలే, మెల్ట్ అయిపోతుందిలే అని వదిలేస్తే మేబీ అది పాడవచ్చు. బర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలా మనం చక్కగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని ఎటువంటి ఉండలు లేకుండా వీటిని కూడా మనం ఇంకో మౌల్డ్ లో వేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్ వీట్ మాదిరి. సో డార్క్ బాస్కెట్స్ అండ్ వైట్ బాస్కెట్స్ కూడా నేను చూపించిపోతున్నాను. వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే మౌల్డ్ మొత్తం మనకి ఈ వైట్ ఇది తగలాలి, చాక్లెట్ మొత్తం తగలాలి. అంటే ఆ షేప్ రావడం కోసం. ఎస్. ఓకే. ఇలా దీన్ని కొంచెంసేపు ఉంచాలి. ఆల్రెడీ మనం ఇది ఉంచాం కదా, దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇందులో ఏం చెప్పాను ఇందాక బాస్కెట్స్ అన్నా, మనకి ఓన్లీ షెల్ కావాలి, ఇదంతా అక్కర్లేదు. సో ఇదంతా ఇందులో వంపేసేయాలి. ఓకే. అంటే ఆ షేప్ కి ఏదైతే ఉండిపోతుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది, దాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయాలా? ఎస్. ఈ వీటిని తీసుకెళ్లి మనం ఫ్రీజ్ చేయాలి. అంటే కొంతసేపు ఉంచితే థిక్ లేయర్ వచ్చింది. కరెక్ట్. లేకపోతే కొంచెం పల్చగా ఉంటాయి కదా. నేనేం చెప్పాను, వీటి చిన్న చిన్న బాస్కెట్స్ లో మనం ఏదైనా సర్వ్ చేస్తామన్నాను, లైక్ డెజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ సరే చాక్లెట్స్ కానీ సర్వ్ చేస్తాం. సో కొద్దిసేపు వాటిని భరించాలి, ఆ వెయిట్ ని వాటిని మెల్ట్ అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం థిక్నెస్ కావాలి. సో ఇలా మనం వేసుకున్న తర్వాత ఎన్ని మినిట్స్ ఉంచితే అది అలా వస్తుంది? ఫ్యూ సెకండ్స్ చాలు. ఈ రూమ్ టెంపరేచర్ కి ఇది నార్మల్ గానే త్వరగా గట్టి పడిపోతుంది. సో ఇలా చేస్తే మనకి ఏంటంటే ఒక థిక్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇది మనకి తెలిసిపోతుంది కూడా, ఇలా కనిపిస్తుందండి ఈ లేయర్ ఇలా ఫామ్ అయినట్టు, ఈ థిక్ లేయర్ ఫామ్ అయినట్టు మనకి ఇది కనిపిస్తుంది కూడా. చూడండి దీని షేప్ ఎలా కనిపిస్తుందో. సేమ్ విత్ వైట్ చాక్లెట్. వీటిని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రీజర్ లో ఒక 5 to 10 minutes ఉంచేసారు. అప్పుడు మనకి ఈజీగా షెల్ ఒకటి తయారవుతుంది. సో ఒక 5 to 10 minutes పెట్టాల్సి ఉంటుంది. ఓకే, 5 to 10 minutes మనం వెయిట్ చేసామంటే మనకి చాక్లెట్ బాస్కెట్స్ రెడీ అవుతాయి కదా. ఈ చిన్న చిన్న చాక్లెట్ పుట్టలు తయారైపోతాయి. ఈ చాక్లెట్ బాస్కెట్స్ కి మెయిన్ యూజ్ ఏంటంటే మనం వాటిలో చెప్పాను ఇదివరకు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ అయితే పిల్లలకి చిన్న చిన్నగా ముక్కలు చేసి అందులో ఇచ్చామనుకో చాలా ఇష్టంగా తింటారు. అదే డైరెక్ట్ గా ఫ్రూట్ ఇచ్చామనుకోండి అలా పడేస్తారు. సో మనం కొంచెం కొంచెం కొత్త తయారు చేసి పిల్లలు పెడుతూ ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కవిత, మరి చెప్పిన 10 minutes అయిపోయింది, అవి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. తీసేనా?
షేప్ చాలా బాగా వచ్చినట్టుంది. ఎస్, చూడు వీటిని మనం ఇప్పుడు డిమోల్డ్ చేయాలి. ఓకే, చాలా నిదానంగా నెమ్మదిగా ఇలా చూడండి. సిలికాన్ కాబట్టి ఈజీగా అది డిమోల్డ్ చేయడానికి వస్తుంది కదా. Yes, yes. ఇదే ఏదైనా ప్లాస్టిక్ లాంటిది అయితే రావటం కష్టం. సో దాన్ని రిమూవ్ చేయడం ఈజీగా ఉంది, కానీ చాలా కేర్ఫుల్గా తీయాలి ఎందుకంటే ఆ షేప్ పాడవుతుంది కదా. అలానే ఉండొచ్చు, మనం దాంట్లో నింపుతాం కదా, తినడానికి పనికొస్తుంది తెలియాలి కదా అందరూ. అంటే కొంచెం తిన్గా ఉంటుంది కదా, ఎడ్జెస్ అంతా కొంచెం తిన్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. సో ఇలా తయారైన బాస్కెట్స్ మనం యాజ్ ఇట్ ఈస్ ఇలా ఇస్తే ఏం యూస్ ఏం లేదు, ఏముంది ఇది అనుకుంటారు. వీటిలో కనుక మన ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే జమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ వేసి ఏదైనా ఫిల్ చేసి ఇస్తే బాగుంటుంది. యా, సో కొన్ని చాక్లెట్స్ ఇందాక చేసాం కదా, అది వేసుకో. ఇలా చాక్లెట్స్ ని మనం పెట్టేసుకోవచ్చు. చూసావా, మనం తీసిన డిఫరెంట్ షేప్స్ కలర్స్ ఉన్న చాక్లెట్స్ ని ఇలా పెట్టచ్చు. మనం ఇందులో చూపిస్తాను ఒకసారి, నేను ప్లెయిన్ చాక్లెట్ పెట్టేసి. చూసావా, ఇలా టెడ్డీ బేర్స్ చేసుకున్నాం. సో టెడ్డీ బేర్స్ ఇలా పెడదాం. ఈ వైట్ బాస్కెట్ లో ఇలా డార్క్ కలర్ టెడ్డీ బేర్స్ పెడితే కాంబినేషన్ కూడా బాగుంది కదా. చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇలాంటి వాటిని మనం చక్కగా ర్యాపింగ్ పేపర్లో తీసుకొని, ఇప్పుడు నేను చూపించాను ఒకటి చూపిస్తాను. ఎనీథింగ్ ఎనీ ర్యాపింగ్ పేపర్స్ ఇలాంటివి తీసేసుకొని, సో చక్కగా ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలా పెట్టేసేసి దాన్ని ఇలా ప్యాక్ చేసుకోవాలా, మౌంట్ చేసి ఒక బంచ్ లాగా చేసేసి మనం ఇలా గుడ్డీస్, చిన్న చిన్న గుడ్డీస్ నేను ఇలానే ఇచ్చేసేయచ్చు. కొంచెం డిఫరెన్షియేషన్ కావాలి, కొంచెం అందంగా కనిపించాలి, బాగుండాలి అనుకుంటే ఇలా ట్విస్టర్స్ దొరుకుతాయి మనకి. ఇది వేసుకొని ఇలా ట్విస్ట్ చేయడం. ఇలా ఇస్తే ఇంకా ఎంత పెద్దది ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది, గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఉంది. అది చాక్లెట్ ఇస్తున్నట్టు అనిపించట్లేదు, ఏదో గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తున్నట్టు ఉంది కదా. చూసావా, చాలా బాగుంది. సో ఇలాంటి చాక్లెట్స్ ని మనం డిఫరెంట్ గా తయారు చేసుకుని మన గెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో ఇలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ మిగుల్చి పొగుడుతూనే ఉంటారు, మర్చిపోలేరు. సో వాళ్ళ ఇంట్లో మనం ఇలా తిన్నాం, అదంతా బాగుంది, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా చక్కగా తయారు చేసావు, చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. సో మరి దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలని మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. చాక్లెట్ బాస్కెట్ తయారీ విధానం: ముందుగా డార్క్ చాక్లెట్ ని, మిల్క్ చాక్లెట్ ని వేరువేరుగా తీసుకొని అవెన్ లో మెల్ట్ చేసుకోవాలి. సిలికాన్ మౌల్డ్స్ లో చాక్లెట్ ని నింపి మొత్తం కవర్ అయ్యేలా మౌల్డ్ ని ఒకసారి తిప్పాలి. కొన్ని సెకండ్ల తర్వాత మౌల్డ్ నుంచి ఎక్స్ట్రా చాక్లెట్ ని మొత్తం బౌల్లోకి వంపాలి. ఈ మౌల్డ్స్ ని ఫ్రీజర్ లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత జాగ్రత్తగా డీమౌల్డ్ చేయాలి. అంతే, పసందైన నోరూరించి చాక్లెట్ బాస్కెట్స్ రెడీ. వీటిలో మనకి కావలసిన స్వీట్స్ గానీ ఫ్రూట్స్ గానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో వ్యూస్, చూసారు కదా కవిత తయారు చేసిన చాక్లెట్ బాస్కెట్స్ ని. సో నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ లో మరో చాక్లెట్ రెసిపీతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.